హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్లో భాగంగా ఈరోజు 5th డే చూసినట్లయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కోసం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మనం ఇంతవరకు ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామంటే ఫస్ట్ వన్ యుఎన్ఓ సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ చేసుకున్నాం. తర్వాత యుఎన్ఓ ఆర్గనైజేషన్, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ 4 వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ 4 వీడియోస్ నుండి ఖచ్చితంగా మనకి 4 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనం యుఎన్ఓ డిస్కస్ చేసినప్పుడు ఒక హెడ్ క్వార్టర్స్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నామంటే యుఎన్ఈఎస్సిఓ అని. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పాను, ప్యారిస్లో ఉందని చెప్పాను. సో యుఎన్ఓలో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అయిన యునెస్కో యునెస్కో ఏం చేస్తుందంటే కల్చరల్ సైట్స్ని మనకి ఏంటంటే రికగ్నైజ్ చేస్తుంది, వారసత్వ సంపదని రికగ్నైజ్ చేస్తుంది. సో అందువల్లే ఈ భారతదేశంలో ఎన్ని వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి, అదేవిధంగా వరల్డ్లో ఎన్ని వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫామ్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. ఇది ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఆఫ్ కల్చరల్ నేచురల్ హెరిటేజెస్. ఇక్కడ మనకి ఇది ఎప్పటి నుండి ఇస్తుంది అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కన్వెన్షన్ ఎస్టాబ్లిష్డ్ 1972. మనకి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ సెంటర్ అనేది కన్వెన్షన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1972లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇందులోకి ఏం తీసుకుంటారు, ఏ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని తీసుకుంటారంటే ఆర్కిటెక్చర్ వర్క్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, అదే బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఆర్కియాలజీకి సంబంధించినవన్నీ తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే మనకి ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఇండియా ఎప్పుడనేది ఇందులో యాడ్ అయిందంటే ఇండియా యాక్సెప్టెడ్ కన్వెన్షన్ 14th November 1977 అండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇండియా ఎప్పుడు ఎంటర్ అయింది, అదే యుఎన్ఓలోకి ఇండియా ఎప్పుడు ఎంటర్ అయిందంటే 1945 అక్టోబర్ 30న ఇండియా అనేది యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో భాగమైంది. అదే మనకి యునెస్కోలో చూసినట్లయితే 1977 November 14th యుఎన్ఓలోకి యాడ్ అయింది, మెంబర్ కంట్రీ, అదే ఈ వారసత్వ సంపదలోకి యాడ్ అయింది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది ఓవరాల్గా మన భారతదేశంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి. ఇక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంటే బ్లూ అనేవి చూసినట్లయితే రాజస్థాన్లో బ్లూ డాట్స్ ఆర్ ది హిల్ ఫోర్ట్స్ ఆఫ్ ద రాజస్థాన్, ఎల్లో డాట్స్ అనేవి గ్రేట్ లివింగ్ చాలా టెంపుల్స్ కోసం చెప్తున్నాయి. ఇలా ఆరెంజ్ డాట్స్ చూసినట్లయితే హోయిసరలు, అదేవిధంగా పింక్ కలర్ డాట్స్ చూసినట్లయితే రైల్వేస్. ఈ విధంగా మనకి ఈ మ్యాప్ కూడా గుర్తుంటే మీకు మ్యాప్ ద్వారా చేసి వచ్చిన ఆన్సర్స్. ఇప్పుడు 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయంటే 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. ఇక్కడ మన ఇండియాలో ఇండియా నుండి ఎన్ని గుర్తింపు పొందాయి అంటే 43. అందులో 43లో 35 అనేది చూసినట్లయితే కల్చరల్ సైట్స్, 7 అనేవి చూసినట్లయితే నేచురల్ సైట్స్, 1 అనేది మిక్స్డ్. 43లో మనకి ఏంటంటే 35 అనేది కల్చరల్, 7 అనేది చూసినట్లయితే నేచురల్ సైట్స్, 1 అనేది రైల్వేస్ మిక్స్డ్ అండి. సో ఈ ఓవరాల్గా 43 సైట్స్లో మనం 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ 35 కల్చరల్, 7 నేచురల్, 1 అనేది మిక్స్డ్ అండి. కాంచనజంగా నేషనల్ పార్క్ ఇస్ వన్ ఆఫ్ ద మిక్స్డ్ టైప్ అండి. ఈ కాంచనజంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంటుంది. మనం 1 by 1 లిస్ట్ అవుట్ చేసినప్పుడు చూద్దాం. తర్వాత చూసినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే ఇండియా అనేది యాజ్ ద 6th మోస్ట్ సైట్స్ ఇన్ ద వరల్డ్లో చూసినట్లయితే ఇండియా అనేది ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ర్యాంక్ ఎంత అంటే 6th ర్యాంక్ అండి. మనకి ఫస్ట్ సైట్స్ ఎప్పుడు ఈ రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1983లో మనకి రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఏంటండి అవి అంటే ఫస్ట్ వన్ అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్ అనేది, తాజ్మహల్. మనకి 1983లో ఎన్ని రికగ్నైజ్ చేయడం జరిగిందంటే
4 సైట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే అజంతా, ఎల్లోరా, ఆగ్రా, తాజ్మహల్ అండి. ఏఈఏటి అజంతా, ఎల్లోరా, ఆగ్రా, తాజ్మహల్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి, లేదా ఏఈటిఈ అని గుర్తుపెట్టుకోండి. అజంతా, ఆగ్రా, తాజ్మహల్, ఎల్లో. ఇవన్నీ ఏఈలో గుర్తించారు 1983. సో ఇవి ఫస్ట్గా గుర్తించారు కాబట్టి ఈ 4 సైట్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నాడండి. నెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా మనకి 2024లో కూడా మోయిడామ్స్ అనే ఒక సైట్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. మోయిడామ్స్ అనేది ఏ స్టేట్లో ఉందంటే అస్సాంలో ఉందండి. ఓకేనా, మోయిడామ్ అనేది ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. 2024లో రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే 2 సైట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద ఎండేంజర్డ్. ఏంటంటే మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏ స్టేట్లో ఉంటుందంటే మనకి అస్సాం స్టేట్లో ఉంటుందండి. అది వాజ్ లిస్టెడ్ ఇన్ ద 1992 అండ్ 2011 డ్యూ టు పోచింగ్ అండ్ ద యాక్టివిటీస్ ఆఫ్ బోడో మిలిటరీస్. మనకి చూసినట్లయితే అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి ప్రవహిస్తుంటుందండి. ఆ బ్రహ్మపుత్ర నది వల్ల కొంత వీటికి ఏం జరుగుతుందంటే థ్రెటనింగ్ కూడా జరుగుతుంది. అంటే ఇవి క్రమేపీ కొట్టుకుంటూ పోతుండే. అదేవిధంగా మనకి హంపి మాన్యుమెంట్స్ ఉన్నాయండి. హంపిని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 1999. ఇలాగా మనకి ఓవరాల్గా చూసినట్లయితే ఎన్ని సైట్స్ ఉన్నాయంటే ఇండియాలో 43 సైట్స్ ఉన్నాయండి. సో 1 by 1 ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఏం చెప్పానంటే మీకు 1983లో ఎన్ని సైట్స్ రికగ్నైజ్ చేశారని చెప్పాను? 4 సైట్స్. అవి ఏంటవి? ఏఏటిఈ. ఏఏటిఈ అంటే మనకి ఆగ్రా, అజంతా, ఆగ్రా, తాజ్మహల్, ఎల్లోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ అజంతా కేవ్స్ అండి. అజంతా కేవ్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయి చూసినట్లయితే ఇమేజ్ కూడా చూడండి. సైటు, ఇమేజ్, లొకేషన్, ఈరు, యునెస్కో డేటా, డిస్క్రిప్షన్ చూసినట్లయితే అజంతా కేవ్స్ అండి. అజంతా కేవ్స్ మనకి ఏ స్టేట్లో ఉన్నాయంటే ఇక్కడ మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు అంటే 1983. ఓకేనా, మనకి వీటి యొక్క డిస్క్రిప్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏంటంటే అజంతా ఈ కేవ్స్ అనేవి దేనికి సంబంధించిందంటే బుద్ధిస్ట్కి సంబంధించిన కేవ్స్ అండి. ఇవి బుద్ధిస్ట్ కలెక్షన్ అండి. అజంతా కేవ్స్ అనేవి ఏ కలెక్షన్ అంటే బుద్ధిస్ట్ కలెక్షన్స్. నెక్స్ట్ ద కేవ్స్ అట్ అజంతా రిప్రజెంట్ ద కలెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఫ్రమ్ 2 periods. ఫస్ట్ మాన్యుమెంట్స్ డేటా 2nd and 1st century BCEకి సంబంధించి. అయితే ఇవి ఎవరికి సంబంధించినవి అని చెప్పాను? బుద్ధిజం గురించి అండి. ఇలా అడుగుతాడు. అజంతా కేవ్స్ అనేది రిలేటెడ్ టు డేస్ అంటే అడుగుతాడు. బుద్ధిజం అండి. తర్వాత ఏంటంటే మనకు బుద్ధిజం అనేది ఎలాగ డివైడ్ అయిపోద్ది? 2 partsగా డివైడ్ అయిపోద్ది. ఎలా డివైడ్ అవుతుందంటే మనకి మహాయాన, అదేవిధంగా మహాయాన, యవయాన అని 2 partsగా డివైడ్ అయిపోద్దండి. మహాయాన బుద్ధిజం ద మాన్యుమెంట్స్ ఆర్ మాస్టర్ పీస్ బుద్ధిస్ట్ ఆర్ట్స్. సింపుల్గా చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 points అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజంతా కేవ్స్ అండి. అజంతా కేవ్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1983లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ అజంతా కేవ్స్ దేనికి ఎవరికి రిలేటెడ్ అంటే బుద్ధిజం రిలేటెడ్. క్లియరా? నెక్స్ట్ మాన్యుమెంట్కి వెళ్తే మనకి ఎల్లోరా కేవ్స్ అండి. ఎల్లోరా కేవ్స్ చూసినట్లయితే ఈ ఎల్లోరా కేవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయి? అజంతా కేవ్స్ ఉన్నాయి, ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. ఏలో రికగ్నైజ్ చేయడం జరిగింది 1983లో చేయడం జరిగింది. అయితే ఎల్లోరా కేవ్స్ అనేవి చూసినట్లయితే ఎల్లోరా కేవ్స్లో మనకి 34 టెంపుల్స్ ఉంటాయండి. 34 టెంపుల్స్. ఎల్లోరా కేవ్స్ కంప్రైజ్ 34 టెంపుల్స్. అండ్ చూసినట్లయితే మనకి ఏ రాక్తో ఉంటాయి? బసల్ట్ రాక్తో ఉంటాయండి. తర్వాత ఇందులో మనకి బుద్ధిజం, జైనిజం ఈ మూడు మతాలకు సంబంధించిన కూడా కేవ్స్ అనే ఈ ఎల్లోరా కేవ్స్లో ఉంటాయండి. ఇందులో ఎల్లోరా కేవ్స్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను? 34 టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఏ స్టేట్లో ఉందని చెప్పాను? మహారాష్ట్రలో ఉంది. ఇది ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగింది? 1983లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఎల్లోరా కేవ్స్లో లార్జెస్ట్ టెంపుల్ మనకి ఇంపార్టెంట్. లార్జెస్ట్ టెంపుల్ ఏముందంటే కైలాస టెంపుల్ చూసినట్లయితే ఈ కైలాస టెంపుల్ అనేది ఎక్కడుందంటే మనకి ఎల్లోరా కేవ్స్లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకో కైలాస టెంపుల్ ఉంటుందంటే అది నేపాల్లో ఉంటుంది. అది
వెరీ ఇంపార్టెంట్. ఇవి శివుడు టెంపుల్ అండి, కైలాస టెంపుల్ అంటే. నెక్స్ట్ థర్డ్ సైడ్ చూసినట్లయితే ఆగ్రా ఫోర్ట్. మనకి ఆగ్రా ఫోర్ట్ అనేది ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1983లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. మనకి ఈ ఆగ్రా ఫోర్ట్ అంటే మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ వాళ్ళు ఎవరంటే మొఘల్ ఎంపైర్స్ అండి. ఆగ్రా ఫోర్ట్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎవరంటే ఈ మొఘల్ ఎంపైర్స్ గుర్తు రావాలి. ఆగ్రా ఫోర్ట్ మొఘల్ ఎంపైర్. ఇది ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరప్రదేశ్, 1983. ఇక్కడ మనకి ఆగ్రా ఫోర్ట్ అనేది 16th సెంచరీలో మొఘల్ ఎంపైర్స్ కట్టడం జరిగిందండి. అయితే మెయిన్ గుర్తు రావాల్సింది ఆగ్రా ఫోర్ట్ అక్బర్ గుర్తు రావాలండి. ఇట్ గాట్ ద ప్రెజెంట్ లేఅవుట్ అండర్ ద ఎంపైర్ అక్బర్. ద కాంప్లెక్స్ కంటైన్స్ సెవరల్ ప్లేసెస్. జహంగీర్ మాల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ఆగ్రా ఫోర్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికంటే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆగ్రా ఫోర్ట్ అంటే. నెక్స్ట్ తాజ్మహల్ చూసినట్లయితే మనకి ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ అండి. 1983లో రికగ్నైజ్ చేయడం జరిగింది. తాజ్మహల్ చూసినట్లయితే ఇది కూడా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అయితే తాజ్మహల్ అనేది ఏ రివర్ ఒడ్డున ఉందంటే మనకి యమునా నది రివర్ ఒడ్డున ఉందండి. తాజ్మహల్ అనేది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. యమునా రివర్ ఒడ్డున ఉందండి. యమునా రివర్ యాజ్ ఏ మ్యూజియం. ముంతాజ్ మహల్ చూసినట్లయితే మనకి దీన్ని ఎవరు కట్టారు అంటే తాజ్మహల్ ఎవరు కట్టారండి? షాజహాన్. ఎవరు గుర్తుగా కట్టారండి? మనకి వాళ్ళ వైఫ్ అయిన ముంతాజ్ మహల్కి గుర్తుగా కట్టడం జరిగిందండి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండో ఇస్లామిక్. అయితే ఈ తాజ్మహల్ను ఎవరు డిజైన్ చేశారని అడుగుతారండి. ఉస్తాద్ అహ్మద్ లోరీ. ఈ తాజ్మహల్ని ఎవరంటే ఉస్తాద్ అహ్మద్ లోరీ. ఇంకొక మనకు స్టోరీ ఒకటి ఉంటుందండి. ఎవరైతే ఈ తాజ్మహల్ కట్టారో ఫైనల్గా తాజ్మహల్ కట్టిన తర్వాత షాజహాన్ ఏంటంటే వాళ్ళ చైన్ కూడా నరికేశారు అని ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకంటే మరొకటి ఇలాంటి మాన్యుమెంట్స్ ఇంకెవరు కట్టకూడదు అనే దీంతో అతని యొక్క చైన్ కూడా నరికేశారని అప్పుడు మనకు ఒక స్టోరీస్ కూడా ఉంటాయండి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తాజ్మహల్ ఏంటంటే ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరప్రదేశ్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1983లో రికగ్నైజ్ చేశారు. ఎవరు కట్టారు అంటే షాజహాన్ కట్టించడం జరిగింది. ఎవరు గుర్తుగా అంటే వాళ్ళ వైఫ్ అయిన ముంతాజ్ మహల్ గుర్తుగా. తాజ్మహల్ అనేది ఏ రివర్ ఒడ్డున ఉందంటే యమునా రివర్ ఒడ్డున. అయితే దీన్ని తాజ్మహల్ ఆర్కిటెక్చర్ ఎవరు అంటే మనకి ఉస్తాద్ అహ్మద్ లోరీ అండి. ఉస్తాద్ అహ్మద్ లోరీ. ఇది మనకి తాజ్మహల్కి సంబంధించిందండి. నెక్స్ట్ మనకి ఇంకొక సైట్ ఏం చెప్పానండి, మనకి 1983లో ఎన్ని గుర్తించారని చెప్పాను? 4. ఆ 4 ఏంటండి? అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, తర్వాత మనకి ఆగ్రా ఫోర్ట్, తర్వాత తాజ్మహల్. ఈ 4 అనేవి 1983లో రికగ్నైజ్ జరిగింది. ఫస్ట్ చూసినట్లు ఫస్ట్ రెండు ఏంటండి? అజంతా, ఎల్లోరా ఏ స్టేట్లో ఉన్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ ఆగ్రా, తాజ్మహల్ ఏ స్టేట్లో ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ 4కి సంబంధించి. నెక్స్ట్ మనకి 1984లో సంబంధించినట్లయితే 1984లో మనకి సన్ టెంపుల్ అండి. మేజర్గా చూసినట్లయితే ఇక్కడ మనకి సన్ టెంపుల్ ఎక్కడ ఉందంటే కోనార్క్ సన్ టెంపుల్ అంటారు. అదేవిధంగా ఒక ట్రైన్ కూడా ఉంటుందండి, కోనార్క్ ట్రైన్ అంటారు. సో కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఒడిషాలో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1984లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది మనకి హిందూ టెంపుల్ అండి. హిందూ మతస్థులకు సంబంధించిన టెంపుల్ అండి. ఇది ఏ ఇయర్లో కట్టారంటే 13th సెంచరీలో కట్టడం జరిగింది. ఇది ఎవరంటే కట్టడం జరిగిందంటే కళింగ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మనకి కోనార్క్ సన్ టెంపుల్ అండి. కళింగ ఆర్కిటెక్చర్కి ఇది మనకి చూసినట్లయితే ఈ కోనార్క్ సన్ టెంపుల్ మనకి ఒక సింబల్ ఉంటుందండి. అందులో ఎన్ని వీల్స్ ఉంటాయంటే మనకి 24 వీల్స్ ఉంటాయండి. ఇలా ఉండి ఇమేజెస్లో చూసినట్లయితే మీరు గూగుల్లో చూడండి, కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది. ఆ కోనార్క్ సన్ టెంపుల్ ఆ ఆర్కిటెక్చర్లో మనకి ఎన్ని వీల్స్ ఉంటాయంటే 24 వీల్స్ ఉంటాయండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. 24 వీల్స్ ఉంటాయి. అదేవిధంగా బీయింగ్ పుల్డ్ 6 హార్సెస్ అదర్ డెకరేటివ్ మోటివ్స్ ఇంక్లూడింగ్ లైన్స్, మొషన్స్, డాన్సర్స్ అండ్ డెకరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే సన్ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒడిశా స్టేట్లో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1984లో రికగ్నైజ్ చేశారు. ఇది ఎవరు కట్టించారు అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికండి?
కళింగ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఏ టెంపుల్ అంటే హిందూ టెంపుల్. ఇందులో ఎన్ని వీల్స్ ఉంటాయంటే 24 వీల్స్ ఉంటాయండి. నెక్స్ట్ మనకి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మహాబలిపురం సంబంధించి, మహాబలిపురం అంటే గుర్తు రావాల్సింది తమిళనాడు అండి. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఈ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1984లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి మహాబలిపురం లేదా మమ్మలిపురం అని చెప్తారండి. ఇది 7th 8th సెంచరీలో ఎవరు కట్టడం జరిగిందంటే పల్లవ డైనెస్టీ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగిందండి. పల్లవ డైనెస్టీస్. దీనికి ఇంకో పేరంటే మమ్మల్లిపురం. ఏ సెంచరీలో అంటే 7th 8th సెంచరీలో దీన్ని చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ మహాబలిపురంలో ఇంకా మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే మనకి ధర్మరాజ రథ అనేసి, అదేవిధంగా గంగా సోర్ టెంపుల్ అని ఇవి ఇలా ఉంటాయండి. ఇవి మనకి ఇందులో బాగా ఫేమస్. ఒకసారి మహాబలిపురం చూసినట్లయితే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు అడుగుతాడు. ఎవరు బిల్డ్ చేశారు అంటే పల్లవ డైనెస్టీస్ వాళ్ళు. ఇది ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1984లో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి కజిరంగా నేషనల్. ఇక్కడ మనకి 1984లో చూసినట్లయితే మనకి ఎన్ని రికగ్నైజ్ చేశారండి? 2 అవుట్ ఆఫ్ మనకి 43లో ఏం చెప్పాను? 35, 7, 1 అని చెప్పాను కదండి. 35 ఏంటండి? కల్చరల్. 7 ఏంటండి? నేచురల్. 1 ఏంటండి? మిక్స్డ్. 1983లో ఎన్ని రికగ్నైజ్ చేశారని చెప్పాను? 4. అదేవిధంగా 1984లో చూసినట్లయితే 2 రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కోనార్క్ సన్ టెంపుల్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మహాబలిపురం. నెక్స్ట్ 1985కి వద్దాం. 1985 చూసినట్లయితే కజిరంగా నేషనల్ పార్క్. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. కజిరంగా నేషనల్ పార్క్ దేనికి బాగా ఫేమస్ అంటే వన్ హార్న్డ్ రైనోసర్స్కి బాగా ఫేమస్. ఏ స్టేట్లో ఉందంటే అస్సాం స్టేట్లో. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1985. మనకి అస్సాం గుర్తు రాగానే ఒక రివర్ గుర్తు రావాలండి. ఏంటండి? బ్రహ్మపుత్ర రివర్. మనకి బ్రహ్మపుత్ర రివరు భారతదేశంలో 2 స్టేట్స్ గుండా పోతుందండి. ఏ 2 స్టేట్స్ గుండా వెళ్తుందండి? ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, 2 అస్సాం. ఈ 2 స్టేట్స్ గుండానే భారతదేశంలో బ్రహ్మపుత్ర రివర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. మనకి ఆ బ్రహ్మపుత్ర రివర్ దగ్గరలో ఉన్నదే మనకి కజిరంగా నేషనల్ పార్క్ అండి. కజిరంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందంటే అస్సాం స్టేట్లో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1985లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఈ కజిరంగా నేషనల్ పార్క్లో బాగా ఫేమస్ ఏంటండి? వన్ హార్న్డ్ రైనోసర్స్ అంటారండి. వన్ హార్న్డ్ రైనోసర్స్. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే కజిరంగా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఫ్లడ్ ప్లైన్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. అందువల్ల మీకు ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎండేంజర్డ్ సైట్లో ఉందండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ వరల్డ్. హోమ్ టు ద వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ది ఇండియన్ రైనోసర్స్. ఇండియన్ రైనోసర్స్ అనొచ్చు, లేదా వన్ హార్న్డ్ రైనోసర్స్. ఇది కొన్ని ఇమేజ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకు ఇందులో ఏముంటుందంటే టైగర్స్ ఉంటాయి, ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి, అదేవిధంగా వాటర్ బఫెలోస్ ఉంటాయండి. అందువల్ల దీన్ని మిక్స్డ్లోకి తీసుకురావడం జరిగిందండి. అండ్ గంగాస్ రివర్ డాల్ఫిన్స్, వాటర్ ల్యాండ్స్ ఇంపార్టెంట్ ద మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్. వీటన్నిటికి చూసినట్లయితే కజిరంగా నేషనల్ పార్క్ మెయిన్గా ఏ స్టేట్లో ఉందని ఎక్కువ అడుగుతాడండి? అస్సాం అండి. ఇందులో బాగా ఉన్న యానిమల్స్ గురించి అడుగుతాడండి. ఫస్ట్ మీకు ప్రయారిటీ దేనికి ఇవ్వాలండి? వన్ హార్న్డ్ రైనోసర్స్కి ఇవ్వాలి. తర్వాత మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది మనకి ఏ స్టేట్లో ఉందంటే అస్సాంలో ఉందండి. ఏలో రికగ్నైజ్ చేశారంటే 1985లో రికగ్నైజ్ చేశారండి. ఇక్కడ క్లియర్గా మీకు ఇమేజ్లో చూడొచ్చు మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది మనకు చూసినట్లయితే మానస్ రివర్కి ఇది శాంచురీ అలాంగ్ ద మానస్ రివర్ దగ్గర ఉంటుందండి. ఇది మానస్ రివర్ దగ్గర ఇండియన్ రైనోసర్స్, ఏషియన్ ఎలిఫెంట్స్, వైల్డ్ వాటర్ బెఫెలోస్, అదేవిధంగా టైగర్స్, స్లాత్ బేర్స్, అదేవిధంగా గోల్డెన్ లాగర్, ఇవి అన్నీ ఉంటాయండి. మనకు మేజర్గా చూసినట్లయితే ద ఫారెస్ట్ ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ రెన్యూడ్ ఆఫ్టర్ ఫ్లడ్స్, చేంజెస్ ఇన్ ద రివర్ కోర్సెస్ బిట్వీన్ 1992 నుండి 2011 వరకు దీనికి అలాగే రెన్యూవేట్ చేస్తున్నారు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కజిరంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందంటే అస్సాం. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1985లో. అదేవిధంగా మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడ ఉందంటే అస్సాంలో. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1985లో. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అండి.
ఇంకా 1985లో ఇంకోటి ఉందండి, ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి కియోలడి నేషనల్ పార్క్ అండి. ఎక్కడుందంటే మనకి రాజస్థాన్లో ఉందండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ నేషనల్ పార్క్లో బాగా చూసినట్లయితే ఏవి కనిపిస్తున్నాయి, బర్డ్స్ కనిపిస్తున్నాయండి, బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఏ స్టేట్లో ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఇక్కడ మనకి క్లియర్గా చూడండి, ఇనిషియల్లీ డక్ హంటింగ్ రిజర్వ్ ఇస్ మహారాజాస్ కియోలడి ఇస్ ఏ మ్యాన్మేడ్, ఫస్ట్ మ్యాన్మేడ్ అండ్ మ్యాన్ మెయింటైన్ వెట్లాండ్, తర్వాత క్రమేపీ ఇది నేషనల్ పార్క్గా మారింది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఏముంటాయంటే సైబీరియన్ క్రేన్, గ్రేటర్ స్పాటెడ్ ఈగల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద రామ్సర్ సైట్ ఆల్సో, ద పార్క్ ఈజ్ ఆల్సో ప్రొటెక్ట్ అండర్ ది రామ్సర్ సైట్. రామ్సర్ కన్వెన్షన్స్ అని మనకు ఉంటాయండి, అప్పుడు వచ్చినప్పుడు కూడా చెప్తాం కియోలడి నేషనల్ పార్క్. ఇక్కడ మనకి మన శ్రీకాకుళం జిల్లాలోని తేర్నేలపురంలో కూడా ఏమొస్తాయండి, మనకి ఈ సైబీరియన్ పక్షులు అనేవి వస్తాయండి. ఎవ్రీ ఇయర్ మనకి కార్తీక మాసం ఆ టైంలో దగ్గరలో మనకి ఏమవుతాయంటే మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఎక్కడికి వస్తాయంటే శ్రీకాకుళం జిల్లాలోని తేనెనీలపురం అనే ఒక విలేజ్ ఉంటుందండి, అక్కడికి ఈ పక్షులన్నీ రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి చూసినట్లయితే 1985లో ఎన్ని రికగ్నైజ్ చేయడం జరిగిందండి, 3. అవి ఏంటంటే అస్సాంలో సంబంధించిన 2. అవి ఏంటంటే ఫస్ట్ వన్ కజిరంగా నేషనల్ పార్కు, మానస్ నేషనల్ పార్కు, రాజస్థాన్కి సంబంధించిన కియోలడి నేషనల్ పార్క్. ఫస్ట్ 2 చూసినట్లయితే అవి రైనోసర్స్కి 100 రైనోసర్స్కి బాగా ఫేమస్. రాజస్థాన్ దేనికి ఫేమస్ అంటే మనకు బర్డ్స్కి బాగా ఫేమస్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 1986లో మనకి గోవాలో మనకి బాగా ఫేమస్ ఏంటంటే చర్చ్ అండి. మనకి చర్చెస్ కన్వెంట్స్ ఆఫ్ గోవా. మనకి గోవా అనేది దేనికి ఫేమస్ అంటే చర్చెస్కి ఫేమస్ అండి. ఎందుకు అంటే అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ గోవాలో ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఎక్కడంటే గోవాలో స్పెండ్ చేశారండి. వీళ్ళు ఫస్ట్ వచ్చారు, లాస్ట్కి వెళ్ళారండి. భారతదేశంలోకి మొట్టమొదటిగా ఎంటర్ అయిన వాళ్ళు ఎవరండి, పోర్చుగీస్ వాళ్ళు అండి. అందులో చూసినట్లయితే 1498లో మనకి వాస్కో డి గామా మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి వస్తాడండి. ఎవరంటే అతను పోర్చుగీస్ వాళ్ళు అండి. భారతదేశంలో ఫైనల్గా వెళ్ళింది ఎవరంటే 1961లో వెళ్తారండి. మనకి 1961లో ఒక ఆపరేషన్ చేయడం వల్ల మనకి వీళ్ళని పంపిస్తారండి. ఆ ఆపరేషన్ పేరు మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి 1986లో ఎవరు 1986లో గుర్తించారండి దేన్నండి, గోవాలో ఉన్న చర్చెస్ని. ఇక్కడ ఓల్డ్ గోవా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ అండి. లాస్టెడ్ ఫర్ ద 450 years అంటిల్ 1916 వరకు. ఈ పోర్చుగీస్ వారు ఎంతవరకు ఉన్నారండి, అంటిల్ 1961 వరకు ఉన్నారండి. ఇవి మనకి చూసినట్లు ఇమేజ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ 1986లో నెక్స్ట్ వన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్న ఖజారో గ్రూప్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండి. ఖజారో కట్టడాలు అంటారండి. ఏ ఇయర్లో గుర్తించారు అంటే 1986లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడంటే ఖజారో అక్కడ కజిరంగా నేషనల్ పార్క్ అండి, ఇక్కడ ఖజారో కట్టడాలు అండి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏ స్టేట్లో అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1986లో రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకి దీన్ని ఈ ఖజారో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనేవి ఏ మతం సంబంధించినవి అంటే ఇక్కడ ఫస్ట్ హిందూకి సంబంధించి, అదేవిధంగా జైన్కి సంబంధించిన మాన్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి మధ్యప్రదేశ్లో ఖజారో కట్టడాల్లో. ద సైట్ కంప్రైజెస్ 23 temples బోత్ హిందూ అండ్ అదేవిధంగా జైన్ అండి. ఎన్ని ఉన్నాయి, 23 ఉన్నాయండి. ఏ ఇయర్లో కట్టడం జరిగిందంటే అప్పుడు 10th century 11th centuries అప్పుడు చండేలి డైనిస్టీ వాళ్ళండి. చండేలి మనకి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. మనకి ఈ కట్టడాలు ఇస్తున్నారు, ఏ డైనిస్టీ వాళ్ళు కట్టారని అడుగుతున్నారండి. చండేలి. నెక్స్ట్ మనకి ఏ స్టైల్లో కట్టారంటే నగర స్టైలి. మనకి 3 స్టైల్స్ ఉంటాయండి. ఏంటంటే నగర స్టైలి ఉంటుంది, అదేవిధంగా మనకి ద్రవిడియన్ స్టైలిస్ ఉంటాయి, అదేవిధంగా
మనకి సౌత్లో చూసినట్లయితే ఒక స్టైల్ ఉంటుంది, నార్త్లో చూసినట్లయితే ఒక స్టైల్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ ఖజారో కట్టడాలు అనేవి ఏ స్టైల్లో కట్టారు అంటే నగర్ స్టైల్లో కట్టడం జరిగిందండి. ఏ డైనెస్టీ వాళ్ళు కట్టారు అంటే చందేలి డైనెస్టీ వాళ్ళు కట్టారు. ఏ సెంచరీస్లో కట్టారు అంటే 10th సెంచరీ 11th సెంచరీస్లో కట్టడం జరిగింది. ఇక్కడ మనకి బాగా ఫేమస్ ఏంటంటే ఇది లక్ష్మీ టెంపుల్ అండి, ఇది లక్ష్మణ్ టెంపుల్ అండి ఇది. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇన్ హంపి. మనకి హంపి అంటే వెంటనే గుర్తు రావాల్సింది మీకు కర్ణాటక అండి. మీకు ఇమేజ్ చూడండి, ఇక్కడ మీకు హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపి ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1986లో. అయితే ఈ హంపీని ఎవరు కట్టించారు అంటే విజయనగరం ఎంపైర్ వాళ్ళండి. ఎవరు అంటే విజయనగరం ఎంపైర్. మనకి విజయనగరం ఎంపైర్లో చూసినట్లయితే ఎన్ని డైనెస్టీ వాళ్ళు పరిపాలిస్తారండి. మనకి చూసినట్లయితే సంగమ డైనెస్టీ, సులువ డైనెస్టీ, సంగమ డైనెస్టీ, నెక్స్ట్ తులువ డైనెస్టీ, ఆర్కివేడ డైనెస్టీ. అదేవిధంగా ఇందులో బాగా ఫేమస్ ఎవరండి శ్రీకృష్ణ దేవరాయలు బాగా ఫేమస్ అండి. ఈ విజయనగరం ఎంపైర్ గురించి వచ్చినప్పుడు మనకి హిస్టరీలో చదువుకుంటాం. ఏమన్నా డైనెస్టీ ఎలా అడుగుతాడంటే అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడండి, అది కూడా ఇంపార్టెంట్. ఉన్న అన్ని డైనెస్టీస్ గురించి మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ మనకి ఏంటంటే హంపి అనేది ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటక. ఈ హంపీని ఎవరు బిల్డప్ చేశారు అంటే విజయనగరం ఎంపైర్స్ అండి. విజయనగరం ఎంపైర్స్ అబాండెంట్ ఆఫ్టర్ ఇట్ సేకింగ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ తర్వాత వచ్చిన వారు ఎవరంటే డక్కన్ సుల్తాన్స్ వస్తారండి 1565లో. ఇక్కడ మనకి హంపి స్టైల్ అనేది ఏ స్టైల్లో ఉంటుందండి ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. మీకు బిఫోర్ చూసినట్లయితే ఖజారో కట్టడాలు ఏ స్టైల్లో ఉంటుందండి. ఖజారో కట్టడాలు మనకి నగర్ స్టైల్లో ఉంటాయండి, నగర్ స్టైల్లో ఉంటాయి, నగరీ స్టైల్లో ఉంటుంది. అదే మనకి హంపి వచ్చినట్లయితే హంపి అనేది ఏ స్టైల్లో ఉంటుందండి ద్రవిడియన్ స్టైల్స్ ఉంటాయండి. మనకి సౌత్లోకి వచ్చేసరికి ప్రతిది కూడా ఏ స్టైల్లో ఉంటుందంటే సౌత్ మనకి ప్రతిది కూడాను ద్రవిడియన్ స్టైల్లో ఉంటుందండి. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉన్నదండి ఇది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 1986లో ఫతేపూర్ సిక్రీ అండి. ఫతేపూర్ సిక్రీ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ అండి. 1986లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. అదే ఉత్తరప్రదేశ్లో బిఫోర్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి ఆగ్రా డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా తాజ్మహల్ డిస్కస్ చేసుకున్నాం. ఆగ్రా అంటే గుర్తు రావాల్సింది ఎవరన్నాను మొఘల్ ఎంపైర్స్ గుర్తు రావాలన్నాను. తాజ్మహల్ అంటే గుర్తు రావాల్సింది ఎవరన్నాను షాజహాన్. తాజ్మహల్ అనేది ఏ నది ఒడ్డున ఉందన్నాను యమునా రివర్ ఒడ్డున ఉందని చెప్పాను. సో ఇక్కడ మనకి ఫతేపూర్ సిక్రీ అనేది ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి 1986లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ ఫతేపూర్ సిక్రీ అని గుర్తు రావాలి. ఈ ఫతేపూర్ సిక్రీ అంటే మళ్ళీ గుర్తు రావాల్సింది ఎవరండి మొఘల్ ఎంపైర్స్ గుర్తు రావాలండి. ఓకేనా. మనకి ఆగ్రా అంటే ఎవరు గుర్తు రావాలి అక్బర్ గుర్తు రావాలి. ఫతేపూర్ సిక్రీ అంటే ఎవరు గుర్తు రావాలి అక్బర్ గుర్తు రావాలండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది 16th సెంచరీలో కట్టడం జరిగింది. ఎవరంటే అక్బర్ అండి. అక్బరు ఏం చేస్తాడు అంటే క్యాపిటల్ని 1585లో లాహోర్కి మారుస్తాడండి. అప్పుడు ఇక్కడ మనకు చూసినట్లయితే ఇందులో ఈ ఫతేపూర్ సిక్రీలో ఏముంటాయంటే జామా మసీద్ ద గేట్ ఆఫ్ ద మక్కా అంటే చెప్తారండి. అదేవిధంగా బులంద దర్వాజా ఇదేంటంటే ఇమేజ్లో కనిపించింది ఇది బులంద దర్వాజా ఎవరు కట్టారండి మనకి అక్బర్లో. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయండి ఫతేపూర్ సిక్రీలో ఉన్నాయండి. అదేవిధంగా పంచమహల్, టోంబ్ ఆఫ్ సలీం చిస్తా, ఇవన్నీ కూడా సలీం చిస్తా ఎవరంటే అక్బర్ గురువు అండి. సో ఇవన్నీ మనకు ఉంటాయి, ఇవన్నీ ఫతేపూర్ సిక్రీలో ఉంటాయి. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1986లో ఫతేపూర్ సిక్రీని గుర్తించడం జరిగింది. ఇక్కడ మనకి ఒకసారి గుర్తించినట్లయితే మనం 1986లో ఎన్ని డిస్కస్ చేసుకున్నాం. 1986లో మనకి గోవాలో చూసినట్లయితే గోవా చర్చెస్ గురించి, అదేవిధంగా ఖజారో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ గురించి, అదేవిధంగా హంపి, నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ, ఈ 4 కూడా మనకి 1986లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. తర్వాత 1987లో చూసినట్లయితే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ పట్టేడికల్. మనకి ఈ క్లాస్ అనేది కొంచెం లెందీగా ఉంటుందండి, కానీ ఖచ్చితంగా క్వశ్చన్స్
2 క్వశ్చన్స్ మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందండి. ఎలా అడుగుతాడంటే ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇచ్చేసి అది ఏ డైనెస్టీ వాళ్ళు కట్టారని అడుగుతాడండి, లేకపోతే అది ఏ స్టైల్కి సంబంధించి నగర స్టైల్ ద్రవిడియన్ స్టైల్ అని అడుగుతాడండి, లేకపోతే అది ఏ స్టేట్లో ఉన్నాయని అడుగుతాడండి. ఇందులో 4 to 5 క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ పట్టడేకల్ ఏ స్టేట్లో ఉందండి? కర్ణాటక. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి? 1987లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. మనకి ఈ పట్టడేకల్ అనేది చూసినట్లయితే ఏ టెంపుల్ అంటే హిందూ టెంపుల్ అండి. హిందూ ప్లస్ ఇదే విధంగా మనకి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని చెప్పాను కదండి. ఈ గ్రూప్లో మనకి హిందూ టెంపుల్స్ ఉంటాయి, జైన్ టెంపుల్స్ ఉంటాయండి. హిందూ టెంపుల్స్, జైన్ టెంపుల్స్. అయితే ఇక్కడ మనకి పట్టేడేకల్ అనే వర్డ్ గుర్తు వచ్చిరాగానే ఏ డైనెస్టీ వాళ్ళు గుర్తు రావాలంటే మనకి చాళుక్యాస్ గుర్తు రావాలండి. ఎవరంటే చాళుక్యస్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 1987లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఏ స్టేట్లో ఉందంటే మనకి కర్ణాటక. హంపి చూసినట్లయితే ఎక్కడ ఉందండి? కర్ణాటక. నెక్స్ట్ మనకి ఎలిఫెంట్ కేవ్స్ అండి. ఎలిఫెంట్ కేవ్స్ చూసినట్లయితే మహారాష్ట్రలో ఉన్నాయండి. మహారాష్ట్రలోకి మనకి అజంతా కేవ్స్ కావచ్చు, ఎల్లోరా కేవ్స్ కావచ్చు, ఎలిఫెంట్ కేవ్స్ కావచ్చు, ఇవన్నీ ఏ స్టేట్లో ఉన్నాయండి? మహారాష్ట్రలో ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏలో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1987లో గుర్తించారండి. నెక్స్ట్ ఎలిఫెంట్ ఐలాండ్స్ అనేవి ఎక్కడంటే ముంబై హార్బర్లో ఉంటాయండి. ద కేవ్ కాంప్లెక్స్ లొకేటెడ్ ఇన్ ఎలిఫెంట్ ఐలాండ్ ఇన్ ముంబై హార్బర్. ఇక్కడ మనకి ఏ సెంచరీస్లో ఉంటాయంటే 5th century 6th centuryలో మనం చూడొచ్చండి. ఇక్కడ మనకి ఈ టెంపుల్ ఎలిఫెంట్ కేవ్స్లో డెడికేటెడ్ టెంపుల్ ఏంటంటే మనకి శివుడికి సంబంధించిన టెంపుల్ ఉంటాయండి. శివ టెంపుల్ అండి. ఓకేనా. నెక్స్ట్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అండి. చోళా టెంపుల్స్ అనేవి మీకు చోళులు మనకి ఏ స్టేట్లో ఎక్కువ పరిపాలించారు అంటే తమిళనాడు అండి. ఇక్కడ మీకు క్లియర్గా చూడవచ్చు చోళులు దేనికి సంబంధించి ఏ మతస్థులకు ఎక్కువ ఏ టెంపుల్స్ కట్టారంటే హిందూ టెంపుల్స్ అండి. ఇక్కడ ఈ సైట్లో మనకి ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయండి బాగా. చోళా డైనెస్టీ వాళ్ళు తమిళనాడు 1987లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ స్టైల్ అంటే తమిళనాడు అంటే మనకి సౌత్లోకి వస్తుంది కాబట్టి ఏ స్టైల్లో కడతారండి? మ్యాక్సిమం ద్రవిడియన్ స్టైల్లో మ్యాక్సిమం. ఇలా గుర్తుపెట్టుకోండి, నార్త్లో ఎక్కువ నగర స్టైల్లో కడతారండి, సౌత్లో ద్రవిడియన్ స్టైల్ మనకి ఎక్కువ ఉంటుందండి. చోళా డైనెస్టీ. ఇక్కడ మనకి ఇదేంటంటే బృహదేశ్వర టెంపుల్ అండి. బృహదేశ్వర టెంపుల్ ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉందండి, తంజావూరు. ఏ డైనెస్టీ వాళ్ళు కడతారంటే చోళా డైనెస్టీ వాళ్ళు కట్టారు తమిళనాడు. నెక్స్ట్ మనకి ఇదిగోండి బృహదేశ్వర టెంపుల్. నెక్స్ట్ ఐరవత్సర టెంపుల్ అనేసి 2000 యాడెడ్ 2004 అండి. అయితే మనకి ఇక్కడ ఏమడుగుతున్నాను, చోళా టెంపుల్స్ అనేవి తమిళనాడులో ఉన్నాయి. 1987లో రికగ్నైజ్ చేయడం జరిగింది. చోళా పేర్లో ఉంది కాబట్టి చోళా డైనెస్టీ మీకు గుర్తుంటుంది. తర్వాత సుందర్బన్ నేషనల్ పార్క్ అండి. సుందర్బన్ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సుందర్బన్ అనే వర్డ్ కనిపించింది అనుకోండి, సుందర్బన్ నేషనల్ పార్క్ అవ్వచ్చు, మనకి సుందర్బన్ అనే వర్డ్ కనిపిస్తే మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెస్ట్ బెంగాల్. దేనికి ఫేమస్ అండి? రాయల్ టైగర్స్కి బాగా ఫేమస్ అండి. సుందర్బన్ నేషనల్ పార్కు ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1987లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. 1987లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో ఏ రివర్ ఎక్కువగా ఫ్లో అవుతుందండి? గంగా రివర్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుందండి. ద నేషనల్ పార్క్ is Indian part of Sundarbans. Ganga and Brahmaputra rivers is the world largest richest mangrove forest అండి. మనకి మాంగ్రోవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుందండి? సుందర్బన్ అండి. ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో ఉందండి. ఇట్ ఈస్ వరల్డ్ లార్జెస్ట్ రిచెస్ట్ మాంగ్రోవ్ ఫారెస్ట్ అండి. తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ బెంగాల్లో ఏముంటాయండి? బెంగాల్ టైగర్స్ ఎక్కువ ఉంటాయండి. బెంగాల్ టైగర్స్, అదేవిధంగా ఇరువడి డాల్ఫిన్స్, అదేవిధంగా గంగా రివర్ డాల్ఫిన్స్, ఇవన్నీ కూడా మనకి ఉంటాయండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మీకు సుందర్బన్ అనే వర్డ్ కనిపించగానే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సిన స్టేట్ అండి వెస్ట్ బెంగాల్ గుర్తు రావాలండి, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మనకి
నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ అండి. మనకి నందాదేవి ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ అండి, ఉత్తరాఖండ్ నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరాఖండ్. మీకు నేషనల్ పార్క్ అని ఒక టాపిక్ ఉంటుందండి. ఆ నేషనల్ పార్క్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయండి. ఇవి ఏ స్టేట్లో ఉన్నాయండి? నందాదేవి, ఉత్తరాఖండ్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగింది? 1988లో. ఇక్కడ మనం చూసినట్లయితే ది సైట్ కంప్రైజెస్ 2 ఏరియాస్, వెస్ట్ హిమాలయస్ అండ్ వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్. ఇది మనకి ఇమేజ్ చూసినట్లయితే వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ అండి. అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్. ఇలా గుర్తుపెట్టుకోండి, నందాదేవి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు అంటే 1988లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనకి నందాదేవి మనకి ఏంటంటే పీక్ కూడా ఉంటుందండి. ఇది ఇండియా సెకండ్ మౌంటైన్ ఏంటంటే నందాదేవి అండి. ఏంటంటే ఇండియా సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఏంటంటే నందాదేవి. మనకి 7,817 మీటర్లు ఉంటుందండి. నెక్స్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి. 1989లో చూసినట్లయితే సాంచి స్తూపాలు అంటారండి. సాంచి స్తూపం ఇది ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. ఇది ఇమేజ్ చూసినట్లయితే మీకు సాంచి స్తూపం కనిపిస్తుందండి. ఇమేజ్ అనేది సాంచి స్తూపం అండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు అంటే 1989లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. మనకి సాంచి స్తూపం గుర్తు రాగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే బుద్ధిస్ట్. మనకి బుద్ధిస్ట్ యొక్క ఎవరండి? ఈ బుద్ధిస్ట్కి సంబంధించిందే ఈ సాంచి స్తూపం అండి. ఏ స్టేట్లో ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి? 1989లో అండి. ఓకేనా? ఇది మనకి మెయిన్. సాంచి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎక్స్టెంట్ బుద్ధిస్ట్ సాంచిస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ బికమ్ ఇంపార్టెంట్ అండర్ ఎవరు కాలంలో ఇది బాగా ఇంపార్టెంట్ ఏంటంటే అశోక టైంలో మనకు బాగా ఫేమస్ అయిందండి. అశోక ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్ 3rd century. స్తూపాస్ అనేది ఇవైతే స్తూపాస్ అనేవి దేనికి సంబంధించినవి అంటే మనకి బుద్ధిస్ట్కి సంబంధించినవండి స్తూపాస్. నెక్స్ట్ మనకి హ్యూమియన్ టోంబ్ అనేది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉందండి. హ్యూమియన్ టోంబ్ ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు అంటే 1993లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే కల్చరల్. మనకి ఎన్ని చెప్పానండి? 35 కల్చరల్ సైట్స్ ఉన్నాయండి, 7 నేచురల్ సైట్స్ ఉన్నాయండి, 1 మిక్స్డ్ సైట్ ఉందండి. ఇక్కడ మనకి హ్యూమియన్ టోంబ్ అనేది ఏ సైట్ అండి? కల్చరల్ సైట్. ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు? 1983లో రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకి హ్యూమియన్ టోంబ్ గుర్తురాగానే ఎవరైనా గుర్తు రావాలి? మొఘల్ ఎంపైర్స్ గుర్తు రావాలండి. ద టోంబ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ హ్యూమియన్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఏ ఇయర్లో అండి? 1560లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఇది మనకి మొఘల్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్ అండి. తర్వాత కుతుబ్ మీనార్ చూసినట్లయితే ఎక్కడుందండి? ఢిల్లీలో ఇప్పుడు మనకి 2 వచ్చాయి. ఏంటంటే ఫస్ట్ వన్ బిఫోర్ హ్యూమియన్ టూంబ్ వచ్చింది, అదేవిధంగా కుతుబ్ మీనార్ వచ్చింది. ఈ 2 కూడా ఏ స్టేట్లో ఉన్నాయి? ఢిల్లీలో ఉన్నాయి. మనకి ఢిల్లీ అనేది ఏంటండి? మనకి యూటీ అండి, నాట్ ఏ స్టేట్, యూటీ. ఇక్కడ ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి? 1993లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ కుతుబ్ మీనార్ చూసినట్లయితే ఈ కుతుబ్ మీనార్ అనేది గుర్తురాగానే ఎవరు గుర్తు రావాలంటే ఢిల్లీ సుల్తాన్స్ గుర్తు రావాలండి. ఇది ఏ స్టేట్లో ఉంది? ఢిల్లీలో ఉంది. ఎవరు గుర్తు రావాలి? ఢిల్లీ సుల్తాన్స్ గుర్తు రావాలి. ఢిల్లీ సుల్తాన్స్ అండి. కుతుబ్ మీనార్ చూసినట్లయితే హైట్ ఎంత? మనకి ఎగ్జామ్లో హైట్ కూడా అడిగాడండి. మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో చూసినట్లయితే దీని యొక్క హైట్ కూడా ఒకసారి అడిగాడండి. ఎంతంటే 72.5 మీటర్స్ అండి హైట్. అది ఫీట్స్లో చెప్పాలంటే 238 ఫీట్స్ అండి కుతుబ్ మీనార్. అయితే కుతుబ్ మీనార్ని ఎవరు కట్టించారో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. నెక్స్ట్ మనకి మౌంటైన్స్ రైల్వే ఆఫ్
ఇండియా మనకి చూసినట్లయితే రైల్వేకి సంబంధించి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ రైల్వే అనేది చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దీన్నే మనం మౌంటైన్ రైల్వే ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు అంటే 1999లో అండి. ఇవి ఏ స్టేట్లో ఉంటాయంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మీకు ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చండి మౌంటైన్స్ దగ్గర. మనకి ది సైట్ కంప్రైజెస్ 3 మౌంటైన్ రైల్వే బిల్ట్ ఇన్ ద లేట్ 19th century, 20th century అండి. మనకి ఇక్కడ చూసినట్లయితే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ వాజ్ ఇనిషియల్ లిస్టెడ్ అలాంగ్ 90 and 99 అండి. ఇక్కడ మనకి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ అనేవి ఎప్పుడు లిస్టెడ్ చేశారు అంటే 1919లో లిస్టెడ్ చేయడం జరిగిందండి. తర్వాత నీలగిరి మౌంటైన్ రైల్వేస్ దీన్ని యాడ్ చేశారండి. నీలగిరి రైల్వే మౌంటైన్ ఎప్పుడు యాడ్ చేశారు? 2005లో యాడ్ చేశారండి. అదేవిధంగా కలకత్తా కల్కా సిమ్లా రైల్వే అనేది ఏ ఇయర్లో యాడ్ చేశారండి? 2008లో. ఒక్కసారి మనకి యునెస్కో గుర్తించిన మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ 1919లో గుర్తించారండి. అదేవిధంగా నీలగిరి మౌంటైన్స్ రైల్వే ఉంది కదండి, దీన్ని మనకి 2005లో గుర్తించారండి. 2005లో గుర్తించారు. తర్వాత మనకి కల్కి సిమ్లా రైల్వేస్ ఉందండి, అది మనకి 2008లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ ఇమేజ్ అనేది చూసినట్లయితే కల్కి సిమ్లా రైల్వే అనేది 2008లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఎట్ బోధిగయ అండి. మనకి మహాబోధి టెంపుల్ మనకి చూసినట్లయితే ఏ స్టేట్లో ఉంటుందంటే బీహార్లో ఉంటుందండి. ఇది మనకి మహాబోధిగయ అంటే మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఎవరంటే మనకి బుద్ధుడు అండి, గౌతమ బుద్ధుడికి సంబంధించి. మహాబోధి టెంపుల్ ఎక్కడుంది అంటే బీహార్లో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 2002లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఏం జరుగుతుందంటే ఎన్లైట్మెంట్ జరుగుతుంది. ఎన్లైట్మెంట్ అంటే మనకి గౌతమ బుద్ధుడు ఒక చెట్టు కింద మనకి ఏం చేస్తాడు అంటే ఈ అంటే మనకి ఎన్లైట్మెంట్ పొందుతాడండి. ఆ ప్లేస్ని మనం బోధిగయ అంటారండి. మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధిగయ. ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 2002లో రికగ్నైజ్ చేశారు. అది ఏ ట్రీ అని చెప్పాను కదండి, బోధి ట్రీ అంటారు, దాన్ని బోధి ట్రీ అంటారండి. నెక్స్ట్ మనకి రాక్ షెల్టర్ ఆఫ్ భింబట్కా. మనకి భింబట్కా రాక్ షెల్టర్ అనేది ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. భింబట్కా రాక్ షెల్టర్ 2003లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఈ రాక్ షెల్టర్ చూసినట్లయితే ఏ రేంజెస్లో ఉన్నాయంటే వింధ్యా రేంజెస్ ఓకేనా. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే భింబట్కా కేవ్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయంటే మధ్యప్రదేశ్. ఏ ఇయర్లో గుర్తించారంటే 2003లో. సో క్లియర్. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ చూసినట్లయితే దీన్ని విక్టోరియా టెర్మినస్ అంటారండి. మనకి ఏ స్టేట్లో ఉందండి? మహారాష్ట్రలో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి? 2004లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది మనకి టెర్మినల్ ట్రైన్ స్టేషన్ అండి, ట్రైన్ స్టేషన్స్ అండి. ఏ సెంచరీలో కట్టడం జరిగిందంటే 19th centuryలో దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇట్ వాజ్ డిజైన్డ్ బై ఫెడరిక్ విలియం స్టీవెన్స్ అండ్ విక్టోరియా గోతిక్ అండి. వీళ్ళ ఇద్దరు దీన్ని ఆర్కిటెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేది ఏ స్టేట్లో ఉందండి? వెంటనే గుర్తు రావాల్సింది మహారాష్ట్ర అండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి? 2004లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్ చంపారణి పావుగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ అండి. చంపారణ్ అని ఒక వర్డ్ గుర్తు వస్తే మీకు వెంటనే ఏ స్టేట్ గుర్తు రావాలండి? గుజరాత్.
చంపారన్ అనేది దేనికి రిలేటెడ్గా అండి, మనకి గాంధీ ఒక మూమెంట్ చేస్తారండి, చంపారన్ మూమెంట్ అంటాము. ఆ చంపారన్ మూమెంట్ వెంటనే గుర్తు రావాలి. చంపారన్ అని ఒక వర్డ్ గుర్తు రాగానే మీరు ఇది గుజరాత్ స్టేట్ అని గుర్తు రావాలండి మీకు. చంపారన్ పావుగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఎక్కడుందండి, గుజరాత్లో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి, 2004లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఇది మనకి చాల్కోలిథిక్ అండి. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఇందులో హిందూ టెంపుల్స్ ఉంటాయి, కల్కి మాత టెంపుల్స్ ఉంటాయి, అదేవిధంగా జైన్ టెంపుల్స్ ఉంటాయి, జామా మసీద్ ఉంటాయండి. ఇవన్నీ జామా మసీద్ ఇవన్నీ ఉంటాయండి. దేనిలో ఉంటాయి, చంపానీర్ పావుగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ అండి. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్. రెడ్ ఫోర్ట్ మీకు వెంటనే గుర్తు రావాలి. రెడ్ ఫోర్ట్ అంటే మనకి ఢిల్లీ అండి. మనకి ఆగస్ట్ 15న మనకి ఏం చేస్తారండి, రెడ్ ఫోర్ట్ దగ్గర కదా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఏ యూనియన్ టెరిటరీ అండి, అది ఢిల్లీలో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి, 2007లో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్డ్ బై ఎవరండి, మొఘల్ ఎంపైర్ షాజహాన్. ఏ సెంచరీలో, 17th సెంచరీలో. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ గుర్తు రాగానే మీకు వెంటనే ఎవరు గుర్తు రావాలి, షాజహాన్ గుర్తు రావాలి. షాజహాన్ ఏ ఎంపైర్ అంటే మొఘల్ ఎంపైర్ అని గుర్తు రావాలండి. ఇది ఏ స్టైల్లో ఉంటుందంటే ఇండో పెర్షియన్ కల్చర్ స్టైల్లో ఉంటుందండి. నెక్స్ట్ మనకి జంతర్ మంతర్ జైపూర్ అండి. జంతర్ మంతర్ గుర్తు రాగానే మనకి వెంటనే ఎక్కడ గుర్తు రావాలంటే రాజస్థాన్ గుర్తు రావాలండి. అయితే ఈ జంతర్ మంతర్ మనకి న్యూఢిల్లీలో కూడా ఒకటి ఉంటుందండి. మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే జంతర్ మంతర్ రాజస్థాన్ అండి, లేదా జంతర్ మంతర్ జైపూర్ అని గుర్తుపెట్టుకోండి. 2010లో గుర్తించారండి. జైపూర్ మంతర్ ఇస్ ద జంతర్ మంతర్ ఇస్ ద జైపూర్ ఇస్ ఇండియా మోస్ట్ సిగ్నిఫికెంట్ హిస్టారిక్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటర్ అండి. ఇది మనకి ఇందులోనే ఈ జంతర్ మంతర్లో ఏముంటుందంటే మనకి దిక్సూచి ఉంటుందండి, మనకి కాంపాస్ ఒక టైమర్ ఉంటుందండి. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక ఇమేజ్ నీట్గా చూస్తారండి. ఇక్కడ మనకి ఇదిగోండి జంతర్ మంతర్లో దేనికోసం వాడతారంటే ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ కోసం వాడతారు. ఇక్కడ మనకి ఏ సెంచరీలో కట్టడం జరిగిందంటే 18th సెంచరీలో బిల్డప్ చేయడం జరిగింది. మెయిన్ ఏ కింగ్స్ అంటే రాజ్పుత్ కింగ్స్ అండి, రాజస్థాన్ రాజ్పుత్ కింగ్స్. అందులో ఎవరంటే స్వై జైసింగ్ అనే అతను ఈ జంతర్ మంతర్ని బిల్డప్ చేయడం జరిగింది. ఇక్కడ అబౌట్ 20 ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ వర్ డిజైన్డ్ బై బిల్ట్ ఫర్ నేక్డ్ ఐ. మనం నేక్డ్ అయితే చూడడానికి, అంటే మన కంటితో చూడడానికి దీన్ని బిల్డప్ చేశారండి. మెయిన్గా దేనికి ఫేమస్, జంతర్ మంతర్ అనేది ఆస్ట్రనామికల్కి అబ్జర్వేటర్కి బాగా ఫేమస్. ఏ స్టేట్లో ఉంది, రాజస్థాన్లో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగింది, 2010లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ అండి. ఈ వెస్టర్న్ ఘాట్స్ చూసినట్లయితే మనకి ఇలా మనకు ఒక ఇమేజ్ చూసినట్లయితే ఇదంతా ఏమంటారండి, ఈ పార్ట్స్ అంతా వెస్టర్న్ ఘాట్స్ అంటారండి. ఈ పార్ట్స్ అంతా ఏమంటారండి, ఈస్టర్న్ ఘాట్స్ అంటారండి. ఇక్కడ మనకి ఒడిస్సాలో మొదలుపెట్టి ఇక్కడ మనకి తమిళనాడు లేదా ఈ ఏరియా వరకు ఉన్నదాన్ని ఏమంటారండి, ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్తారండి. అదే ఇక్కడ మనకు ముంబై నుండి మొదలుపెట్టి లేదా సహ్యాద్రి శ్రేణులు అంటారండి. ఇక్కడ మొదలుపెట్టుకొని ఇక్కడ ఈ ఎండ్ ఆఫ్ ది తమిళనాడుకి వచ్చినట్లయితే ఈ ప్లేస్ని ఏమంటామండి, వెస్టర్న్ ఘాట్స్ అని చెప్తామండి. ఆ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయండి, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఈ 4 స్టేట్స్లో మనకి ఉన్న ఈ ఘాట్స్ని ఏమంటామంటే వెస్టర్న్ ఘాట్స్ అంటారండి. ఈ వెస్టర్న్ ఘాట్స్ని ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి, 2012లో మనకి వెస్టర్న్ ఘాట్స్ని 2012లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. 2012లో ఇస్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. మనకి ఇంపార్టెంట్ ఎలా అడుగుతాడంటే స్టేట్స్ అడుగుతాడండి. ఫస్ట్ వన్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు అండి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 4 స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో బాగా ఫేమస్ ఏంటంటే బెంగాల్ టైగర్స్ స్పీసెస్, లైన్ టైల్డ్, నీలగిరి టారు, నీలగిరి లాంగర్ ఇవన్నీ దేనిలో ఫేమస్ అండి, వెస్టర్న్ ఘాట్స్లో బాగా ఫేమస్ అండి. నెక్స్ట్ మనకి
హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. మనకి హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. ఈ రాజస్థాన్లో మనకి రెండు హిల్ ఫోర్ట్స్ని ఎప్పుడు గుర్తించారంటే 2013లో గుర్తించారండి. ఇందులో మనకి ఎన్ని ఉంటాయంటే 6 ఫోర్ట్స్ ఉంటాయండి. రాజస్థాన్లో ఎన్ని ఉంటాయి? 6 ఫోర్ట్స్ ఉంటాయి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు? 2013లో రికగ్నైజ్ చేశారు. అవి ఏంటంటే ఈ ఫోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చిత్తూరు ఫోర్ట్, అదేవిధంగా కుంబ్లగర్ ఫోర్ట్, రణతంబోర్ ఫోర్ట్, గార్గాన్ ఫోర్ట్, అంబర్ ఫోర్ట్, జైసల్మేర్ ఫోర్ట్. ఎన్ని ఫోర్ట్స్ ఉన్నాయండి? 6 ఫోర్ట్స్ ఉన్నాయి. మనకి ఈ ఇమేజ్లో చూస్తుంది మనకి ఏంటంటే జైసల్మేర్ ఫోర్ట్ అండి. ఇక్కడ మనకి అడుగుతాడండి అంబర్ ఫోర్ట్ అనేది ఏ స్టేట్లో లొకేట్ అయ్యిందంటే ఏ ఫోర్ట్ అండి? అంబర్ ఫోర్ట్ అనేది ఏ స్టేట్లో లొకేట్ అయ్యిందంటే రాజస్థాన్. అంబర్ ఫోర్టు, రణతంబోర్ ఫోర్టు, అదేవిధంగా చిత్తూరు ఫోర్ట్. ఈ 3 చాలా చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. అదేవిధంగా జైసల్మేర్ ఫోర్ట్ అంటే మీకు గుర్తుండిపోద్ది. జైసల్మేర్ అంటే రాజస్థాన్కి లింక్డ్, రాజస్థాన్ అని. ఇవన్నీ మనం చూడొచ్చండి 6 ఫోర్ట్స్ అనేవి. ఇక్కడ మనకి రాజస్థాన్ అంటే వెంటనే గుర్తు రావాల్సింది ఎవరంటే రాజపుతులు గుర్తు రావాలండి. మీకు రాజపుతులు గుర్తు రావాలి, ఓకేనా? సుల్తాన్ మొఘలం. నెక్స్ట్ రాణికి వావ్ అంటే మనకి ఏ స్టేట్ అంటే గుజరాత్ అండి. మనకి ఇవి కరెన్సీ నోటు మీద కూడా ఉంటుందండి రాణికి వావ్ అని. ఏ స్టేట్ అంటే గుజరాత్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు రాణికి వావ్స్తో ఇవన్నది మనకి ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 2014లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. రాణికి వావ్ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టెఫ్ బిల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ మనకి ఇది రాణికి వావ్ అనేది ఏ డైనిస్టీ వాళ్ళ టైంలో అంటే చాణక్య డైనిస్టీ వాళ్ళు అండి. అదేవిధంగా రాణికి వావ్ అనేది ఏ రివర్ ఒడ్డున ఉందంటే సరస్వతి రివర్ అండి. సరస్వతి రివర్, ద సిటీ ఆఫ్ పాట్నా. నెక్స్ట్ మనకి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండి. ఇది కన్జర్వేటివ్ ఏరియా. ఇది ఏ సైట్ అంటే నేచురల్ సైట్ అండి. ఇది మనకి చెప్పాను కదా 35, 7, 1 అని. 7 ఎన్ని అండి? 7 నేచురల్ సైట్. ఆ నేచురల్ సైట్లో ఒక నేచురల్ సైట్ ఏంటంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, కన్జర్వేటివ్ ఏరియా, హిమాచల్ ప్రదేశ్. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు? 2014లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనకి ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలందా మహావీర్ అట్ బీహార్ అండి. మనకి నలందా యూనివర్సిటీ ఎక్కడుందండి? బీహార్లో ఉంటుందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు? 2016లో రికగ్నైజ్ చేశారు. అయితే ఈ నలందా యూనివర్సిటీ చూసినట్లయితే ఎక్కువ బుద్ధిస్టులకి సంబంధించి అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలని నలందా యూనివర్సిటీ స్టార్ట్ చేశారండి. నలందా మహావర్ వాజ్ బుద్ధిస్ట్ ఏన్షెంట్ హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే మనకి 5th సెంచరీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ స్తూపాస్ అనేది ఎవరికి సంబంధించిందని చెప్పానండి. స్తూపాస్ అనేవి బుద్ధిస్టుకు సంబంధించినండి. ఇక్కడ మనకి చూసినట్లయితే విహారస్, స్తూపాస్ మనకి విహారస్ ఉంటాయండి. మనకి ఈ విహారస్ చూసినట్లయితే విహారస్ అనేవి చూసినట్లయితే రెసిడెన్షియల్ ప్లేస్ అండి. ఇవి ఏ స్టేట్లో ఉంటాయంటే బీహార్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ అండి. కాంచన్జంగా నేషనల్ పార్క్ అంటే ఎక్కడుందండి? కాంచన్జంగా అని పేరు కనిపిస్తే కానీ మీకు వెంటనే కనిపించింది ఎక్కడ కనిపించాలంటే సిక్కిం అని గుర్తు రావాలండి. సిక్కిం 2016లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ద నేషనల్ పార్క్ లొకేటెడ్ అరౌండ్ మౌంటైన్ చుట్టూ లొకేట్ అయిన ఏకైక నేషనల్ పార్క్ అండి. ద నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ అరౌండ్ మౌంటైన్ కాంచన్జంగా. ద వరల్డ్ 3rd హైయెస్ట్ మౌంటైన్ ఏంటండి? కాంచన్జంగా. దీని యొక్క హైట్ ఎంత అండి? 8,586 మీటర్స్ దీని యొక్క హైట్ అండి. అదే నందాదేవి గురించి మాట్లాడుకున్నాం, కాంచన్జంగా గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటండి? మౌంటైన్స్. ఆ మౌంటైన్ చుట్టూ ఏర్పడే ఒక నేషనల్ పార్క్ ఉందండి. అది ఏంటండి? కాంచన్జంగా నేషనల్ పార్క్. అది ఏ స్టేట్లో ఉందండి? సిక్కింలో ఉందండి. అది ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు? 2016లో రికగ్నైజ్ చేశారండి. నెక్స్ట్ మనకి
ఆర్కిటెక్చర్ ఆఫ్ వర్క్ ఆఫ్ లీ కర్బూజర్ అండ్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆన్ ద మోడర్న్ మూమెంట్స్ అండి. ఇవి ఎక్కడ చూసినట్లయితే చండీగఢ్లో ఉన్నాయండి. చండీగఢ్ ఇది కల్చరల్ సైట్ అండి. మోడర్నిస్ట్ మూమెంట్ అని అంటారండి. సింపుల్గా ఇంకొక పేరు ఏంటంటే చండీగఢ్ క్యాపిటల్ కాంప్లెక్స్ అని కూడా పిలుస్తారండి. దీనికే చండీగఢ్ క్యాపిటల్ కాంప్లెక్స్ అని పిలుస్తారండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి? 2016. చండీగఢ్లో ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ మనకి హిస్టరీ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండి. అహ్మదాబాద్ అనేది ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉందండి. అహ్మదాబాదు ఏ స్టేట్లో ఉంది? గుజరాత్లో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి? 2017లో. ఈ అహ్మదాబాదు ఫౌండ్ డేట్ అంటే అహ్మద్ షా ఏ ఇయర్లో ఫౌండ్ అవుట్ చేశారంటే 1411లో అండి. అహ్మదాబాద్ ఏ స్టేట్లో ఉందండి? గుజరాత్లో ఉంది. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు? 2017లో. ఎవరు బిల్డ్ చేశారు? అహ్మద్ షా. ఇక్కడ మనకి హిందూయిజం, ఇస్లామిజం, బుద్ధిజం, జైనిజం అన్నింటిలో ఉంటాయండి. నెక్స్ట్ విక్టోరియన్, గోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై అండి. మహారాష్ట్రలో ఉన్నాయండి. ఇక్కడ మనకి ముంబై టైంలో అది 2018లో రికగ్నైజ్ చేశారు. ఎక్కడుంటే మహారాష్ట్రలో ఉన్నాయి ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై అండి. ఇక్కడ మనకి ఈ దేనికి ఫేమస్ అంటే ఇక్కడ మనకి హైకోర్టు ఉంటుందండి. బాంబే హైకోర్టు కూడా ఇందులో ఉంటుందండి. నెక్స్ట్ మనకి జైపూర్ సిటీ అంటే మీకు రాజస్థాన్ గుర్తు రావాలి. రాజస్థాన్ క్యాపిటల్ ఏంటండి? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి? 2019. రాజస్థాన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఎవరండి? రాజపుత్ వాళ్ళు గుర్తు రావాలి. రాజపుత్ వంశస్థులు గుర్తు రావాలి. జైపూర్ వాజ్ ఫౌండెడ్ బై రాజ్పుత్ రూలర్ జై సింగ్. జైపూర్ సిటీని ఎవరు ఫౌండ్ చేశారండి? రాజ్పుత్ కింగ్ అయిన జైసా అండి. ఎప్పుడండి? 1727. జైసా 2 అండి. జై సింగ్ 2 అండి. నెక్స్ట్ కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. ఇది ఎక్కడుందంటే తెలంగాణలో ఉందండి. తెలంగాణ ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారండి? 2021లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. మనకి ఎవరు బిల్డప్ చేశారు? కాకతీయ రుద్రేశ్వర. మీ పేరులో ఉంది కాబట్టి కాకతీయ అని గుర్తుపెట్టుకుంటారండి. దీనికి ఇంకో పేరు ఏంటంటే రామప్ప టెంపుల్ అండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 2021 అండి. ఈ కాకతీయ టెంపుల్ దేనికి డెడికేటెడ్ అంటే శివ టెంపుల్ అండి. శివ టెంపుల్. నెక్స్ట్ మనకి ధోలవేరా. ఇది హరప్పన్ సైట్ అండి. ఇది ఏ స్టేట్లో ఉందంటే మనకి గుజరాత్లో ఉందండి. ఎక్కువ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఏన్సెంట్ మనకి హిస్టరీలో క్వశ్చన్ వస్తుందండి. ధోలవేరా సైట్ అనేది ఏ సైట్ అంటే హరప్పన్ సైట్. ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారంటే 2021లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఇది హరప్పన్ సివిలైజేషన్ అండి. అది ఏ ఏజ్లోకి వస్తుందంటే బ్రాంజ్ ఏజ్లోకి వస్తుందండి. బ్రాంజ్ ఏజ్ అండి. నెక్స్ట్ మనకి శాంతినికేతన్. ఇది ఏ స్టేట్లో ఉందంటే శాంతినికేతన్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉందండి. శాంతినికేతన్ ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి? 2023. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ శాంతినికేతన్ ఎవరు ఫౌండ్ అవుట్ చేశారు అంటే ఎవరు ఫౌండ్ స్టోన్ వేశారంటే మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏ సెంచరీ అంటే 19th సెంచరీలో. అదేవిధంగా విశ్వభారతి యూనివర్సిటీని కూడా అతను ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో ఉందండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క సన్నే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. నెక్స్ట్ మనకి ఇంకో సైట్ ఏంటంటే ఓయిసాల మనకి సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ఓయిసాల అంటారండి. ఇది ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటకలో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు అంటే 2023లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఓయిసాలలో 3 ఓయిసాల టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి చెన్నకేశవ టెంపుల్ బెల్లూరు, అదేవిధంగా ఓయిసాలేశ్వర టెంపుల్ హల్బేడు, అదేవిధంగా కేశవ టెంపుల్ సోమనాథపురం. ఇక్కడ కేశవ టెంపుల్ ఏంటంటే సోమనాథపురం. ఈ ఇమేజ్లో ఉన్నది మనకి ఏ టెంపుల్ అంటే
క్యాసవ టెంపుల్ అండి. ఏ ఇయర్లో మనకి ఏ శతాబ్దంలో కట్టారు అంటే 12th 14th సెంచరీలో కట్టడం జరిగిందండి. ఏ స్టైల్లో కట్టారు అంటే ద్రవిడియన్ స్టైల్లో కట్టడం జరిగిందండి. ఎక్కువ దీనికి ఫాలోవర్స్ ఏంటంటే వైష్ణవిజం, శివిజం వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారండి. నెక్స్ట్ మోయిడామ్స్, ద మౌంట్ బరియల్ సిస్టమ్ ఆఫ్ ది అహం డైనస్టీ మనకి ఏ స్టేట్లో ఉందంటే అస్సాం స్టేట్లో ఉందండి. ఏ ఇయర్లో రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 2024లో రికగ్నైజ్ చేయడం జరిగిందండి. ఏ డైనస్టీ వాళ్ళు? అహం డైనస్టీ. ఇదంటే ఒక సమాధి లాంటిదండి. ఇది ఏ స్టేట్లో ఉందంటే మెయిన్ అస్సాం 2024లో రికగ్నైజ్ చేయడం జరిగింది కాబట్టి మెయిన్ అస్సాం అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో టెంటేటివ్ లిస్ట్ అనేలో మనం డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో కొంచెం లెందీ అవుతుంది కానీ ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ప్రతిరోజు ఎవ్రీడే ఒక టాపిక్ చేస్తున్నాను. 45 డేస్కి 45 టాపిక్స్ ఖచ్చితంగా మీకు వీడియోస్ చేస్తాను. అదేవిధంగా ఎవ్రీడే మీకు షెడ్యూల్ ఇస్తున్నానండి. 8 అవర్స్ షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 8 అవర్స్ షెడ్యూల్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.